స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన. దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, నీ వాక్యం పట్టి స్తోత్రం నాయన. నీ వాక్యం సదము ప్రభా, ఈ వాక్యం అందరికీ నెరవేర్చినట్టు సహాయం చేయమని అడుగుచున్నాను పరమ తండ్రి. నీకు స్తోత్రం. మత్తయి సువార్త మత్తయి సువార్త 25 అధ్యాయము. స్తోత్రం. మత్తయి సువార్త 25 అధ్యాయములో ఇక్కడ చదువుతున్నాను. హల్లెలూయా, స్తోత్రం. పరలోక రాజ్యము తమ దీటులు పట్టుకొని పెళ్లి కుమారు వాళ్ళని సిద్ధపరచుటకు బయలుదేరెను. హల్లెలూయా, బయలుదేరెను. అది మా 10 మంది కన్యకులు, 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు కన్యకులు. హల్లెలూయా. 5 కన్యకులు బుద్ధి గలవారు. బుద్ధి లేని వాళ్ళేమో 5 ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళు 5 ఉన్నారు. హల్లెలూయా. ఈ బుద్ధి గలవారు కన్యకులు ఏం చేస్తున్నారంటే, పరలోకం నుండి పరమ తండ్రి యేసుక్రీస్తు తండ్రి ఆయన 2వ రాకట 1వ రాకట వచ్చినప్పుడు సిద్ధపడి ఉండుడి అని ఆ మాట సెలవిచ్చారు. అయితే ఆ మాట ప్రకారము బుడ్డిలో నూనె పోసుకొని 10 మంది కన్యకులు అలాగే 5 కన్యకులేమో బుడ్డిలో నూనె పోసుకొని దీపం ముట్టించి ఎదురు చూస్తున్నారు. 5 కన్యకులు ఏం చేశారు? చెట్టు కింద నిద్రపోయినప్పుడు వీళ్ళు 5 కన్యకులు ఏమంటున్నారంటే, చెట్టు కింద నిద్రపోతున్నారు కదా, మీరు లేయండి, దేవుడు రాకట సమయం దగ్గరికి వచ్చింది, వస్తున్నారు, మీరు లేయండి అంటే, మీకు దేవుడు వస్తే మీరు పోండి దేవుని వెనుక, మేము ఇక్కడనే ఉంటాం, ఆయన వచ్చినప్పుడు శుద్ధంలే అని వాళ్ళు అన్నారు. కానీ వాళ్ళు చెప్పినట్టు మాట వినలే. అంతవరకు దేవుడు తొందరగానే ఆలస్యమై దేవుడు సిద్ధపడి వచ్చాడు. వచ్చినాక ఈ 5 కన్యకులు బుడ్డిలో నూనె పోసి దీపం ముట్టించి ఎదురు చూసినప్పుడు యెహోవా తండ్రి రాకట సమయం వచ్చినప్పుడు ఈ కన్యకులు నిద్రపోతులు కన్యకులు లేచి అయ్యో నూనె లేదు కదా, మనకు బుడ్డిలో నూనె లేదు, దీపం ముట్టియలేదు, మరి ఎట్లా, దేవుడు యెహోవా తండ్రి వచ్చే కదా, మనం ఎలాగ చేద్దాం ఒకరు వాళ్ళు బాధపడకుండా, అయ్యో మీ బుడ్డిలో కొద్దిగా నూనె మాకు కొద్దిగా పోయావా, ఆ బుడ్డిలోకి వెళ్ళి మాకు నూనె కొద్దిగా అంత మాకు సాయం చేయవా అని అడిగితే, ఈ నూనె మీకును మాకు సరిపోదు, అక్కడ దుకాణం ఉంది కదా, ఆ దుకాణం కాడికి పోయి మీరు కొనకరండి అని బుద్ధి గలవారి కన్యకులు బుద్ధి లేని వాళ్ళకు చెప్పే వరకు వీళ్ళు పోయి ఆ దుకాణానికి వెళ్ళారు. ఒకరు పోయి ఆ దుకాణానికి పోయి, అమ్మా మాకు నూనె పోయావా అని అక్కడ పోయే వరకు దుకాణాలు ముందు వచ్చిన వాళ్ళకు ముందు ఇస్తారు సామాను, ఎనికిసిరి వచ్చిన వాళ్ళకు ఎనికిసిరి వస్తారు. అక్కడ ఆలస్యం అయ్యే వరకు ఈ పెళ్లి కుమార్తెడు వచ్చి 5 కన్యకులు బుద్ధి గలరు పట్టుకొని వీళ్ళు వెళ్ళిపోయి ఆ తలుపులు గడియ ఆ ఇంటి లోపలికి వెళ్ళిపోయి తలుపులు మూసేశారు. వీళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా నూనె తేలేదా, తొందర తీసుకురా అని ఇక్కడ ఉన్నోళ్ళు కీకలేస్తే ఆమె పరుగెత్తి ఉరికొచ్చి ఈ బుద్ధి లేని కన్యకులు ఏం చేశారు, వాళ్ళ బుద్ధిలో తలంత నూనె పోసి దీపాలు ముట్టించి, ఆ దీపాలు ముట్టించినప్పుడు ఆరిపోతున్నాయి, అయ్యో మా దీపాలు ఆరిపోతున్నాయి కదా అని అంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. మా దీపం ఆరిపోతున్నాయి కదా అని బాధపడుకుంటా ఆ దీపాలు ముట్టించి దబదబ ఉరికి, అయ్యా మేము దీపం ముట్టించుకొని వచ్చినాము, తలుపు తీ అయ్యా, తలుపు తీ అని తలుపుల దగ్గరికి పోయి తలుపు తట్టి అక్కడ తలుపును కొడుతున్నారు అన్నట్టు వాళ్ళు. హల్లెలూయా. తలుపు తీ అయ్యా, మేము సుఖాస్తామంటే, మీరు ఎవరో నాకు ఎరగదు, మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. మరి వీళ్ళు బుద్ధి లేని కన్యకులు అంటున్నారు, అయ్యా మరి మీ నామమున మేము ప్రార్థన చేశాం కదా, నీ నామమున దయ్యాలు ఎలగొట్టాం కదా, నీ నామమున సువార్త ప్రకటించినాం కదా, నాయన మమ్మల్ని మీ దాంట్లో మేము వస్తామయ్యా, మమ్మల్ని తలుపు తీయవా, మేము వస్తామని నేను బతలాడుతుంటే యేసయ్య అన్నాడు ఒకటే మాట, మీరెవరో నాకు ఎరగదు, నేను వచ్చిన రాకట గడియ మీకు తెలియదా, నా రాకట సమయం మీకు తెలియదా అని చెప్పి గడియ వేసినప్పుడు వీళ్ళు 4-5 కన్యకులు కన్నీరు కార్చుకుంటా వాళ్ళు వెళ్ళిపోయారు. అలాగా మనం ఉండొద్దు.
అలాగనే ఇప్పుడు జరుగుతుంది భూమి మీద. కొంతమంది యేసుప్రభు నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు, కొంతమంది నమ్మలేని బిడ్డలు ఉన్నారు. మన అందరం ఒకటే పని నమ్ముకుంటే మన పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. కొందరేమో నరకంలో వెళ్ళిపోతారు. అగ్ని ఆరదు, పురుగు సావదు. వాళ్ళకి పోయటానికి రెడీ ఉన్నారు, కానీ వాళ్ళకి పోవద్దు. అలా పోవద్దు, అగ్నిలో మీరు కాలద్దని మేము ఎంతో బాధపడి మా యేసుక్రీస్తు తండ్రి చేతికి ఒప్పజెప్పాలని మా ఆశ. హల్లెలూయా. ఇల్లు మా ఆశ. స్తోత్రం. దేవుడి మాట ఇలాగుంది. ఈ మాట ప్రకారం మనం ఉండి దేవుని మాటలో మనం యేసుప్రభుని నమ్ముకొని మన అందరం యేసయ్య నమ్ముకొని మంచిగా పార్తలు ఎదిగితే మన పరలోక రాజ్యం మనది. లేకుంటే నరకం, లబదిబ్బో నరకం. అగ్ని ఆరదు, పురుగు సావదు, లబదిబ్బో మొత్తుకున్న రాజ్యమే ఉంటుంది మనకు. ఆ రాజ్యం పోకుండా మన ఈ వాక్య ప్రకారం మీరు అందరు విని యేసుక్రీస్తుని నమ్ముకోండి. మీ కష్టాలు, మీ బాధలు అన్నీ దేవుడు తొలగిస్తాడు. మిమ్మల్ని అందరినీ అద్భుత కార్యాలు చేస్తాడు తండ్రి గొప్ప తండ్రి. మరణించిన దేవుని కొరకే, బతికిన నీ కొరకే. దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు తండ్రి ఒక్కటే. మన చనిపోతే భూమి మీద ఉన్నాయన్నీ మనేమో రావు. ఈ భూమి మీద ఉన్నాయన్నీ, ఈ భూమి మీద ఉన్న దేవతలు మన తల్లేంటికి లెక్కలు పెట్టి మనకు అతికియాలి. మనకు పరమ తండ్రి యేసుక్రీస్తు తండ్రి తల్లేంటికి అతికిచ్చి లెక్కలు పెట్టి మనకు అతికిచ్చి మన కాలు, చేతులు, ముక్కులు ఇవన్నీ రెడీ చేసి మన గర్భసంచులు వేసి భూమి మీద పుట్టించితేనే మనం భూమి మీద పుట్టాము. మనకు తెలియదు, ఈ సువార్త అంటే తెలియదు. మేమాసటలం సువార్త బిడ్డలు మీకు చెప్తానే మీకు అర్థమవుతుంది. మనం చనిపోయినప్పుడు కింద ఉన్న దేవతలని మన వెనక రావు. మన జీవితం మనం ఎలాగొచ్చినామో ఒంటరిగా ఆత్మ పట్టుకొని మళ్ళీ ఒంటరిగా అదే ఆత్మ పట్టుకొని మనం పరలోక రాజ్యానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. హల్లెలూయా. ఈ 4 రోజులు మురిపామే మనది. 4 రోజులు భూమి మీద బతికి రమ్మన్నాడు దేవుడు. కానీ చెడ్డ పేరు సంపాదించకు బిడ్డ, మంచి పేరు సంపాదించుకొనే పరలోకానికి రామని దేవుడు సెలవు ఇచ్చాడు. ఆ సెలవు ప్రకారము అందరూ కలిసి యేసుక్రీస్తు నమ్ముకొని అని మీకు 2 చేతులతోటి జోడించి నమస్కారం చేస్తున్నాను. బిడ్డలు అన్యులైనా సరే, దేవుని బిడ్డలు నమ్ముకున్న బిడ్డలైనా సరే తప్పు చేయకుండా, దేవుని బిడ్డలు తప్పు చేయకుండా, నోటి మాట జారుకోకుండా కాపాడుకోండి. అన్యుల బిడ్డలు అందరూ కలిసి ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా మీరు పరలోక రాజ్యం చూడాలంటే మా యేసుక్రీస్తు తండ్రి బైబిలు మీరు పట్టుకోండి, ప్రార్థన చేయండి. మీరు భయపడొద్దు, దిగులు పడొద్దు, చింతపడొద్దు. దేవుడే ఉంటాడు. ఈ బైబిల్ ఎప్పుడు చేతులు పట్టుకుంటారో అప్పుడు మీ అందులో దేవుడు యేసుక్రీస్తు తండ్రి ఉంటాడు. మీరు ఏది అడిగితే అది ఇచ్చే దేవుడు మా దేవుడు, గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు. నా పేరు సువార్త రాజ్యమ్మ. సుంతాన బాస్ సువార్త రాజ్యం అని పిలిస్తే యూట్యూబ్లో ఇవన్నీ డబ్బలు పడతాయి. ఆ డబ్బలు మీరు రోజుకి ఒకటి చూడొచ్చు. అక్కడ నా ఫోన్ నంబర్ ఉంది. ఆ ఫోన్ నంబర్ మాకు చేయండి, నేను మీకు పాటిస్తాను. దేవుడు దీవించును గాక, మీకు అందరికి దేవుడు దీవించును గాక. ఆమేన్. పేజీలు అటు కలుగును గాక. ఆమేన్. కాడవా ఫిక్ర్ బలా. ఆ సువార్త కథ గొప్పది. ఆ సువార్త పతి हमरा के मरते ध्येय हो पंदर होर होरते हूँ देवನ ನಮಸಾಲಿ ಸುವಾರ್ತ ಕೆರಸಾಲಿ ತಮರ ದುಃಖನ ವಲ್ತಿ ಮತ್ತು ತಮರ ಸುಖನ ವಲ್ತಿ ಚಟ್ಲ ಭಜನೆಯನ್ನು ಹೋಗ್ತೇವಿ, ಮೊಟ್ಟವನ್ನು ಹೋಗ್ತೇವಿ, ನಾನನ್ನು ಹೋಗ್ತೇವಿ, ಹಿಂದವರತಿ ಪ್ರಾರ್ಥನೆ ಕರು ತಮ್ಮ ಹಿಂದ ಯೇಸು ಬಾಬು ನಮೋ ನಮ್ಮವೇ ಬಿಡ್ಡೆ ಹೋಗ್ತೇವೆ ನಮೋ ತಮ್ಮ ದಾರು ಪೀವನು ಶಿಂದಿ ಪೀವನು ಆ ದೇವ್ ಬಂದ ಕರೆ ತಮರ ಬಾಲ್ ಬಚ್ಚು ನಾನು ಮೊಟ್ಟು ಸಂತೋಷ ದೇವ್ ನಾ ಪರವಾಸೋ ತಮ್ಮ ಹಿಂದಾವನ పేజీల ಕೆರು सुल्तानाबाद मारू सोनिया ने हिंदाती सोनिया नहानी दिक्की मार नाम राज सुवार्ता राजम सोनिया ने दिक्की मन हाथ भाई हमें सारे भेनियो मन देव सुवार्त में राचु सुवार्त वाड़को सुवार्त में देव वाड़को ले मार माटी नाम साम्याल इन एलिगेड मार मेटपेली స్తోత్రం. హల్లెలూయా.
सालेरू हिंदाने पेजलेट नाना मोटा हिंदाने पेजलेट అందరికి పేజీలట మీకు అందరికి రెండు చేతులు జోడించి పేజీలట కలుగును గాక హల్లెలూయా देख सागा सासों की भी चेंज थी असल दरिया रे हमारा दृष्टि